చాలామంది చీరలు ఇస్తారని, ఇంకేవేవో ఇస్తారని కదా! మనల్ని అడుగుతా ఉంటారు. మన యొక్క దేశంలో ఉండే సహోదరులు, హైందవ సహోదరులు గాని, ఇతర మతస్థులు అడుగుతా ఉంటారు. ఏమని? మీరు బట్టలిస్తారు, మీరు అవిస్తారు, ఇవిస్తారు, అందుకే అందరూ వస్తున్నారు. నిజానికి ఆ వాటి కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, ప్రభువుని ఎరగని వాళ్ళు వచ్చారంటే అర్థం ఉంది. ప్రభువుని ఎరిగి ఎంతో కాలము మరి దేవుళ్ళు నడిచిన వారు కూడా చీరల కోసం, ఇంకేమో గిఫ్ట్లు ఇస్తారు అక్కడికి పోతే, ఇంకా ఏదో కానుకలు ఇస్తారు. వీటి కోసం వెళ్తే ఇక ఇక నీ భక్తి ఏముంది అక్కడ? నీవు అక్షయమైన ఆహారం ఏమాత్రం సమకూర్చుకుంటావు? దేవుడు ఇష్టపడతాడా? ఇక్కడ వీళ్ళని కరాఖండిగా చెప్తున్నాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు నన్ను వెంబడించొద్దు, అక్షయమైన ఆహారం కొరకు నన్ను వెంబడించండి.